హైపోథైరాయిడిజం ఎందుకొస్తుంది? ఏమన్నా కారణాలుంటాయా? జస్ట్ లైక్ దట్ థింగ్. యెస్ మ్యామ్. ఫస్ట్‌లీ న్యూట్రిషనల్ కాజెస్. హ్మ్. అంటే ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉండడము, అయోడిన్ డెఫిషియన్సీస్ ఉండడము, సెలీనియం, జింక్ అండ్ సమ్ అదర్ లైక్ రిలేటెడ్ మినరల్ డెఫిషియన్సీస్ ఉండడము ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ థైరాయిడైటిస్. అంటే మన బాడీ థైరాయిడైటిస్‌కి కూడా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ ఈస్ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. అంటే మన బాడీలోనే మనకొక సెల్ఫ్ డ్యామేజింగ్ సిస్టమ్ ప్రాసెస్ వల్ల మనకి డిసీజ్ వస్తుంది. ఇది థైరోగ్లోబులిన్, థైరాయిడ్ పెరాక్సిడేస్, థైరాయిడ్ రిసెప్టర్ యాంటీబాడీస్ అంటారు. సో, వీటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు థైరాయిడ్ డిసీజెస్ వస్తాయి. ముఖ్యంగా 2 కండిషన్స్ ఉంటాయి. హషిమోటోస్ థైరాయిడైటిస్ అండ్ గ్రేవ్స్ థైరాయిడైటిస్. థర్డ్‌లీ మనకు కొన్ని ట్రాన్సియెంట్ కండిషన్స్ అంటే ఫీవర్ ఉన్నప్పుడు, పోస్ట్ పార్టమ్ థైరాయిడైటిస్, కొన్ని ఫిజియోలాజికల్ కండిషన్స్‌లో కూడా థైరాయిడైటిస్ రావచ్చు. థర్డ్ కాజ్ ఏంటంటే సర్జరీ చేసుకున్న పేషెంట్స్, ఇన్‌అప్రోప్రియేట్‌గా ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్‌కి కూడా ఈ ప్రాబ్లమ్ కావచ్చు. ఫోర్త్ రీజన్ ఏంటంటే క్యాన్సర్. థైరాయిడ్ అనే ఒక గ్లాండ్‌లో క్యాన్సర్ గుణం పుట్టడం. దీనికి రేడియేషన్ ఎక్స్‌పోజర్, వేరే అదర్ కాజెస్ ఉండొచ్చు. సో, ఈ 4 అయితే మెయిన్ రీజన్స్ ఫర్ హావింగ్ ఎ థైరాయిడ్ ప్రాబ్లమ్. సో, మరి హైపర్ గూడా ఇదే కారణాలా? యెస్ మ్యామ్. దే ఆర్ మోర్ సో రిలేటెడ్ బట్ ద కండిషన్ మైట్ డిఫర్. ఓకే. అయోడిన్ ఎక్కువైనప్పుడు ఎక్కువైనప్పుడు. హైపర్‌థైరాయిడిజం. యెస్ ఓకే. మ్యామ్. ఓకే.